లో కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలు మంజూరైతే చేయడానికైతే చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర మంత్రి రామ్‌దాస్ సంబంధించి కోరారనమాట. రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలని మంజూరు చేయాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అఠావలేని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి అయితే కోరారు. కేంద్ర మంత్రి నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ సమావేశం నిర్వహించారు. వర్చువల్‌గా మంత్రి డోలా హాజరై మాట్లాడారు. పీఎం ఆదర్శ్ గ్రామ యోజన పథకానికి అదనంగా 50,00,000 కేటాయించాలని, వసతి గృహాల నిర్మాణం కోసం వచ్చే 3,00,000ను అంటే ఇచ్చే 3,00,000ను 5,00,000కు పెంచాలని, పీఎం అభయ్ కింద ఇచ్చే రుణాల్లో అధిక శాతం మహిళలకు ఇచ్చే వెసులుబాటును కల్పించాలని, వీటికి 50% రాయితీని వర్తింపచేయాలని కోరారన్నమాట. అలా చేసినట్లయితే 50% సబ్సిడీతో మహిళలకు లోన్‌లయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ లోన్‌లకు సంబంధించి కూడా మనకి ఉంటుంది. దాంతో పాటు నిర్మాణాలకు సంబంధించి, వసతి నిర్మాణానికి సంబంధించి అంటే వసతులంటే మనకి సౌకర్యాలు విద్యార్థులకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, కమ్యూనిటీ హాల్‌లనమాట. కమ్యూనిటీ బిల్డింగులు నిర్మాణం చేసినప్పుడు వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇచ్చినట్లు చేయొచ్చని చెప్తున్నారు. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా రాష్ట్రానికి సంబంధించి ఇలాగా కేంద్ర ప్రభుత్వాన్ని భారీగా ఇవన్నీ కోవడం జరిగి ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే మహిళలకు 50% సబ్సిడీతో లోన్‌లయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది మనకు తాజా సమాచారం.